అది ఎంత బురదలో ఉంటాయి అవి. అది ఎంత ట్రై చేసినా మనం ఏం చేస్తుంటే అవి జారిపోతూ ఉంటాయి. ఓకేనా? అంటే జారి మన చిక్కుకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడున్న ఈ యొక్క సమాజంలో అంటే పిల్లలు కూడా ఏమవుతున్నారంటే మనకు దొరకడం లేదు. అంటే వాళ్ళకి వచ్చిన నచ్చిన స్వతంత్రాన్ని తీసుకుంటున్నారు, నచ్చిందే తీసుకుంటున్నారు, నచ్చిందే తప్ప మనకు చెప్పేది వినడం లేదు. అదేవిధంగా నెగిటివ్ని ఎక్కువ తీసుకుంటున్నారు, పాజిటివ్ కన్నా నెగిటివ్ని ఎక్కువ తీసుకుంటున్నారు సమాజంలో. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, మనకు మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ దాంట్లో మీరు ఉపయోగించుకోవాలంటే మీ అధ్యాపకులు కూడా అవసరం లేదు మీకు. ఓకేనా? మీ ఏ సబ్జెక్ట్ కావాలో అవసరం లేదు, ఏది కావాలో మీకు అందుబాటులో ఉంటుంది. అర్థమైందా? అట్ ద సేమ్ టైం మనం దాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాము? నెగిటివ్గా ఎక్కువ ఉపయోగిస్తున్నాం. నెగిటివ్ అంటే ఏ విధంగా? రీల్స్ చూడడం కానీ, ఏదో ఒక అనవసర విషయాలు చూడడం కానీ ఇది చేస్తున్నారు. దాన్ని పాజిటివ్ వేలో ఉపయోగించుకోవడం. అంటే ఒక సమాజం అన్న తర్వాత ఆ సమాజంలో 2 రకాలు ఉంటాయి, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. 2 రకాలు ఉంటాయి కంపల్సరీగా. ఒక వ్యవస్థ ఉన్న తర్వాత 2 రకాలుగా నీవు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అడోలసెంట్ ఏజ్లో ఉన్నారు కాబట్టి, అంటే 18 to 22 ఏజ్ 21 ఏజ్లో ఉన్నారు కాబట్టి మీకు కొంత ఏముంటుందంటే నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? సో దాని నుంచి మనం బయటపడాలి. అంటే దాని నుంచి బయటపడే క్రమంలో మా యొక్క డిపార్ట్మెంట్ ప్రకారం మేమంటే పోలీసు వారి కానీ మేము కానీ మీకు అవగాహన కల్పిస్తుంటాం. అవగాహన అట్లీస్ట్ మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక 10% పీపుల్ రీచ్ అయిన చాలు మాకు. 100 దాన్ని తీసుకుంటారని నేను చెప్పాలి. దాన్ని కంపల్సరీ అట్లీస్ట్ ఒక 10%. క్లాస్లో 100 మంది ఉన్నాము, 100 మందిలో ఒక 10% మరి దానికి అవగాహన కల్పించినారు, దాని గురించి కొంచెం దూరంగా ఉందాము. అంటే ఎటువంటి అవగాహన? సపోజ్ మేము దేని గురించి తీసుకుంటామంటే మనకి ఎక్కువగా సమాజంలో అంటే మన యొక్క జియోగ్రాఫికల్గా తీసుకుంటే మనకి మొదటిగా ఈ డ్రగ్స్ సంబంధించి ఒక నాట్ సారే తెలుసుకుంటాం. నాట్ సారే తెలిసేది అవగాహన ఏంటంటే మీ యొక్క నల్లమల అడవి ప్రాంతంలో అంతా మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి నాటు సారా ఇది అవగాహన ఉంటుంది. అంటే ఒకప్పుడైతే ఉండేది, చాలా వరకు మేము నిషేధించాం. మన యొక్క ఇది సపోజ్ కూరపల్లి కానీ అర్ధగడ్డ లోయ ప్రాంతాలు ఉంటాయి, ఆ లోయ ప్రాంతాలు కానీ ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడైతే దాని వరకు చాలా వరకు మేము నిషేధించాం. ఏదన్నా వాడికల్ లిక్విడ్స్ ఏమన్నా ఉంటే అంటే తెలియకుండా కొంచెం చేస్తుంటారు. అదేవిధంగా మేము ఇన్ఫర్మేషన్ వ్యవస్థ కూడా పెట్టాము. ఫస్ట్ నాటు సార్ దాని గురించి, రెండవ దాని గురించి మనకి ఏం తెలుసు? గంజే అనేది. ఓకేనా? బీజెడ్సీ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఓకే. గంజే ఉంటుంది మీకు అసలు భాషలో మార్చువానా ఇది అంటారు కదా, అయినా కెనబిస్ ప్లాంట్, ఇంగ్లీష్లో కెనబిస్ ప్లాంట్ అంటారు. మామూలుగా సైంటిఫిక్ నేమ్ పరంగా మార్చువానా అంటారు. అంతే సార్? కెనబిస్ ప్లాంట్ అంటారు. మార్చువానా అన్నా కూడా మనకి గంజాయి ప్లాంట్ తీసుకుంటాము. ఎక్కువగా ఈ గంజాయి ప్లాంట్ ఎక్కువ ఎక్కడ వేస్తుంటారు? ఎక్కువ ఎక్కడ వేస్తుంటారు? కూడా అంతర్ పంట కూడా వేస్తుంటారు. రీసెంట్గా మేము ఎర్రగొండపాలెంలో ఒక ఎర్రగొండపాలెం స్టేషన్ లిమిట్స్లో సుమారు ఒక 1 year క్రితం 280 ప్లాంట్స్ అప్పుడు ఏం చేసినారంటే మిర్చి పంట ఉంటుంది కదా, మిర్చి పంట తీసుకొని ఆ మిర్చి పంటలో అంతర్ పంటగా వేయడం జరిగింది. అంతర్ పంటగా వేసి 280 ప్లాంట్స్ సుమారు 280 అసలు పైప్ సిస్టమ్ ఉపయోగించాం. ఇది డ్రిప్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ డ్రిప్ సిస్టమ్ ఉపయోగించి దాన్ని ఆ పంటని కల్టివేట్ చేసి దాంతోపాటు మాకు ఏదైతే ట్రెండ్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెయిట్ చేయాలంటే అప్పుడు దొరికినాడు, అప్పుడు ఒక వ్యక్తి కూడా దొరికినాడు. డిమాండ్ కూడా చేస్తాం. సుమారు ఇటువంటి కేసులు కల్టివేషన్ మీరు చేయండి. నాకు తెలిసిన మీరేం చేస్తారు? కన్సంప్షన్ తీసుకోవడం, దాన్ని పీల్చడం, అది వరకు చేస్తున్నారు. ఓకేనా? అంటే కల్టివేషన్ చేసిన, కన్సంప్షన్ చేసిన పొజిషన్ అంటే మీరు కలిగి ఉన్న ట్రాన్స్పోర్ట్ చేసిన ఈ ప్రతిదీ ఏం చేయాలంటే మీరు అఫెన్స్ అయిపోతుంది. ఇది పనిషబుల్ అవుతుంది. కంపల్సరీగా ఒకవేళ క్వాంటిటీ ఎక్కువగా మించిందనుకో కనీసం 3 నెలలు మీరు రిమాండ్లో ఉంటారు. అంటే మీకు బెయిల్ కూడా రాదు. నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా వీటి వాడకం వలన కలిగే పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంది.
పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేస్తామని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్.